సార్ ఆ విజువల్ ని మీరు చూడడం జరుగుతోంది. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుచుకున్న పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీగా ఉన్న టీటీవీ దినకరన్ వెళ్ళి గవర్నర్ని కలిసి ఆల్రైట్ మా ఎమ్మెల్యే మిస్ అయ్యాడు, మా ఎమ్మెల్యే కనిపించడం లేదని చెప్పి గవర్నర్కు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది తమిళనాడులో? ఒక ఎమ్మెల్యే గెలుచుకున్న పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ గవర్నర్ని కలవడం ఏంటి, మా ఎమ్మెల్యే కనిపించట్లేదని చెప్పి అక్కడ కంప్లైంట్ చేయడం ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఒక్క ఎమ్మెల్యే ఏఐడిఎంకేకు మద్దతు ఇస్తాడు అండ్ మా పార్టీ కూడా మద్దతు ఇస్తుందని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ గవర్నర్కు లేఖ రాయడం ఏంటి, లేఖ రాసిన సందర్భంలోనే ఈ లేఖ బయటకు వచ్చిన సందర్భంలోనే ఈ గ్యాప్లోని గవర్నర్ను కలవడం ఏంటి, దీంతో పాటు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం ఏంటి, ఏం జరుగుతోంది తమిళనాడు రాజకీయాల్లో, వాట్స్ హ్యాపెనింగ్, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి కాసేపట్లో ఇప్పుడు టీటీవీ దినకరన్ మాట్లాడిన స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మాట్లాడుతూ ఉన్నారు, నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. బట్ వాట్ ఈస్ గోనా హ్యాపెన్? బల నిరూపణకు సంబంధించి అవకాశం కోరుతూ బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఏఎంఎంకే ఇప్పుడు వెళ్ళి గవర్నర్ని కలిసి రిక్వెస్ట్ చేస్తుందట. గవర్నర్కు లేఖ అందజేస్తుంది ఏఎంఎంకే పార్టీ నేత ఇటు టీటీవీ దినకరన్ వెళ్ళి లేఖను సమర్పించారు. ఆ లెటర్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. ఇంతకీ ఆ లెటర్లో ఏముందో ఒకసారి నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను, సో దట్ కాస్త మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. టీటీవీ దినకరన్ మరి ముఖ్యంగా విజయ్కి సంబంధించి విజయ్ విక్టరీ పరేడ్ మీద ఆశల మీద నీళ్లు జల్లే ప్రయత్నం జరుగుతోందా, దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం టీటీవీ దినకరన్ ఏం చేయబోతున్నారు, టీటీవీ దినకరన్ మూవ్ ఏంటి, ఇటువైపు వెళ్ళబోతున్నారు, అసలు ఏం జరుగుతోంది, ఇటు గవర్నర్ని కలిసిన తర్వాత ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. టీటీవీ దినకరన్ విజయయాత్రలో కాషాయ ద్రావిడ బాంబును విసిరేశారా? ఒక మాటలో చెప్పాలంటే ఇటు టీటీవీ దినకరన్ విజయ్ మరి కాసేపట్లో విజయయాత్రకు వెళ్తాడనుకున్న సందర్భం, అటువంటి సిచ్యువేషన్లో ఒక బాంబు లాంటి వార్త వేశారనుకోవాలా. ఏఐడిఎంకేను ఆహ్వానించాలని చెప్పి ఏఎంఎంకే లేఖ అందించడం ఎలా చూడాలి? విజయ్ ప్రతి ఒక్క ఓటు ఇప్పుడు విజయ్కి చాలా కీలకంగా మారుతుంది. అంటే ప్రతి ఒక్క సపోర్ట్ కూడా ఈ రాత్రి ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, కీలకమైన డెవలప్మెంట్గా మారే అవకాశం ఉంది. విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా కుట్ర జరుగుతోంది అనేది వినిపిస్తున్నమాట. మరింత ఆలస్యం చేసేందుకు ఈ డ్రామా అంటూ ఇంకొంత చర్చ ఉంది. ఈ నెల 10లోపు తమిళ రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఒక మాట ప్రస్తావించాలి, మీకు గుర్తుంటే కనుక ఇటు కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట అన్నాయి, ఇటు డిఎంకే మాకు తెర వెనుక ఉంటాయి అంటే, లేకపోతే తెర వెనుక అని అనడానికి సరికాదు, కానీ ఏఐడిఎంకేకు మనం బయట ఉండి సపోర్ట్ ఇద్దాం అంటే డైరెక్ట్గా మద్దతు కాకుండా బయట ఉండి సపోర్ట్ ఇద్దామనే అర్థం వచ్చేలా, ఆ భావం వచ్చేలా డిఎంకే మా ముందు ప్రపోజల్ తీసుకొచ్చింది, కానీ మేము ఒప్పుకోలేదు. అందుకే మేము టీవీకేకు క్యాబినెట్లో కాకుండా మేము మంత్రి పదవి అడగలేదు, కానీ ఇటు టీవీకేకు బయట నుంచి సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి ఇటు కమ్యూనిస్టు పార్టీలు చెప్పుకొచ్చాయి. సో ఏదైనా జరగచ్చు ఆఖరి నిమిషంలో. ఇందాకలా తమిళనాడుకు సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్ ఆయన మాట్లాడుతూ, శాస్త్రి మల్లాది మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఉదయనిధి స్టాలిన్ తెర వెనుక ఉండి నడిపిస్తూ ఉన్నారా? ఈ క్వశ్చన్ మార్క్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ వెనకాల ఉన్నారా? ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు అంటే స్టాలిన్ కాకుండా ఉదయనిధి స్టాలిన్ వెనకాల ఉండి నడిపిస్తూ ఉన్నారనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. కార్తీ చిదంబరం మన గుర్తు మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం వీటి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ టీవీకేకి మిగతా పార్టీలకి అండ్ అడ్డంకి రాకుండా డిఎంకేను మాట్లాడుతూ. సో ఇదే కనుక కీలకమైన డెవలప్మెంట్ అయితే ఈ నెల 10వ తారీఖు లోపు కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఏదైనా జరగచ్చు. ఈ నేపథ్యంలో మాణిక్యం ఠాకూర్ కూడా రియాక్ట్ అయ్యారు. దోస్ హూ వర్ డిఫీటెడ్ బై ద పీపుల్ ఆర్ వన్స్ అగైన్ రేరింగ్ దేర్ హెడ్స్ to attempting to prevent Mr. Vijay from becoming chief minister. How many more obstacles are they going to create against the people's democratic choice? Congress is saying this. Power may delay, that's people's verdict, but it can never suppress it forever. This struggle for the people's rights and justice will continue అంటూ కూడా కొద్దిసేపటి క్రితం మాణిక్యం ఠాకూర్ చేసిన ట్వీట్ ఒక్కసారిగా మారిపోతున్న పరిణామాలు. Those who are defeated by the people,
ప్రజల చేత ఓటమిని చవిచూసిన వాళ్ళు, ప్రజల చేతుల్లో ఓడిపోయిన వాళ్ళు ఇంకొకసారి విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ళ తలను పైకెగరేసి, అంటే వాళ్ళ తలను ఎత్తుకొని కాస్త గంభీరంగా తలెత్తి విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకెన్ని అవరోధాలు సృష్టిస్తారు? పీపుల్ డెమోక్రటిక్ చాయిస్ని, ప్రజాస్వామ్య ఎన్నికను ఇంకెన్నిసార్లు అడ్డుకుంటారు? ఇది పవర్ మే డిలే, దట్స్ పీపుల్స్ వర్డిక్ట్. పవర్ కాస్త డిలే అవ్వచ్చేమో, ప్రజల ఎన్నికది, బట్ దాన్ని అణగదొక్కే ప్రయత్నం చేయలేరు ఎప్పటికీ అంటూ కూడా మాణిక్యం ఠాకూర్ చేసిన సందర్భం. ఈ క్రమంలో ఏదైనా జరగచ్చు. ఎంఎంకే ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ కనిపించట్లేదు అనేది ఇటు దినకరన్ కంప్లైంట్ చేశారనేది ఇటు దేశవ్యాప్తంగా, ఇన్ఫ్యాక్ట్ గవర్నర్కి కంప్లైంట్ చేశారనేది తమిళ మీడియా కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు కోట్ చేస్తున్న అంశం. ఈవెన్ కామరాజ్ ఈడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి ఆయన సంతకం చేశారనేది ఇటు టీటీవీ దినకరన్ చెప్పుకొచ్చిన సందర్భం. ఇప్పుడు ఏం జరగబోతోంది? విజయ్కి సపోర్ట్ ఎవరు ఇవ్వబోతున్నారు? విజయ్కి సపోర్ట్ ఎవరిచ్చే అవకాశం ఉంది? ఈ హార్స్ ట్రేడింగ్ ఏం జరిగే అవకాశం ఉంది? హార్స్ ట్రేడింగ్లో ఏం జరగచ్చు తమిళనాడు రాజకీయాల్లో? అండ్ ఇటువంటిది జరగకూడదు అనేది ఇక్కడ వినిపించే మాట. టీటీవీ దినకరన్ ఒక సెన్సేషనల్ కంప్లైంట్ని ఇవ్వడం జరిగింది గవర్నర్కి. వినిపిస్తూ ఉన్న మాట, కనిపిస్తున్న మాట ఒకటి. ఇప్పటికి ఇది తెగుతుందా? ఏం జరిగే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఇప్పటికిప్పుడు రాజకీయ పరిణామాలు రాత్రికి మారే అవకాశం ఉందా? వీసీకే కనుక మద్దతు ఇస్తే ఎన్ని జరిగినా ఇటు టీవీకే ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం పక్కా. ఈ ఆఖరి నిమిషంలో ఏం జరగచ్చు? ఈ రాత్రికి ఏదైనా జరిగే అవకాశం ఉంది. వీసీకే ఇప్పటికే స్టాలిన్తో చర్చలు జరుపుతూ ఉంది అనేది వినిపిస్తున్నమాట. అయితే లెటర్ కూడా పంపించింది ఇటు టీవీకే అనేది ఇంకొక వెర్షన్. సో రెండు వైపులా ఏం జరగచ్చు? ఇటు టీవీకే సపోర్ట్ తీసుకునే అవకాశం, టీవీకే సపోర్ట్ తీసుకుంటుంది, బట్ వీసీకే ఇస్తుందా? మద్దతు ఉందా? రేపు ప్రమాణ స్వీకారం అయితే మాత్రం లేదు. ఇది చాలా గట్టిగా వినిపిస్తున్నమాట. ఈరోజు రాత్రి స్టాలిన్తో వీసీకే భేటీ పూర్తయిన తర్వాత కీలకమైన డెవలప్మెంట్ ఏదైనా ఉంటే అప్పుడు రేపు మార్నింగ్కి సిచ్యువేషన్స్ మారిపోతాయి, పరిణామాలు మారిపోతాయి, కాంబినేషన్స్ మారిపోతాయి. యాజ్ వీ సెడ్, మనం మాట్లాడుకున్నట్టుగా టీవీకి ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడు? వీసీకే కనుక ఈరోజు మనం కొద్దిసేపటికి మాట్లాడుతున్నట్టుగా టీవీకేకు మద్దతుని పూర్తి స్థాయిగా అధికారికంగా ప్రకటిస్తే ఈక్వేషన్స్ మారిపోతాయి. లేని పక్షంలో రేపు కూడా ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్గా ఏఐడిఎంకే ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుందా, లేకపోతే ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాయో ఏమో గుర్రం ఎగరవచ్చు అనేది రాజకీయాల్లో సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితేనా? ఉప్పు నిప్పు లాంటి వాళ్ళు కలిసి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతారా? పరిస్థితులు చూస్తుంటే అలా ఉంది. ఇటు ఏఎంఎంకే ఒక్క సీటు గెలిచింది, కానీ 47 సీట్లు గెలుచుకున్న ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం ఏఐడిఎంకే ప్రభుత్వాన్ని, అంటే ఇన్ఫాక్ట్ ఏఐడిఎంకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని చెప్పి ఏఎంఎంకే కోరడం ఏంటి? వీళ్ళు 47, వాళ్ళు ఒకటి, బీజేపీ కలిపితే 49, అంతకు మించి అక్కడే ఉంది. పోనీ పీఎంకి కూడా కలిపేసుకుందాం, పీఎంకే 4 ఉన్నాయి, అంటే 47 + 2 49 + 4, అక్కడ 53 కన్నా ఎక్కువ లేవు. అలాంటిది వీళ్ళు ఎలా ఫామ్ చేస్తారు? సో ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది. డిఎంకే సపోర్ట్ చేస్తుందా? డిఎంకే సపోర్ట్ చేయాలంటే అప్పుడు మళ్ళీ వీసీకి ఈక్వేషన్స్ మారిపోతాయి. ఎందుకంటే 47 ప్లస్ ఇవి 2, 47 ప్లస్ ఓకే బీజేపీ అండ్ ఇక్కడ టీటీవీ దినకరన్ పార్టీ ఏఎంఎంకే ఈ మొత్తం 2 49 + 4 అంటే 53. ఈ